ఏ ఉద్యోగస్తులకైనా కూడా మరి విద్య, ఉద్యోగం, ప్రమోషన్, పదవి విరమణ అనేటువంటిది ఒక ఉద్యోగస్తునికి మరి తప్పకుండా ఉంటది. అందులో భాగంగా మా గురువు గారు రాఘవేంద్ర సార్ గారు ఈ రోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మరి గౌరవ సభాధ్యక్షులు గారు, మా సార్ వాళ్ళందరూ కూడా ఒక అందరం కలిసి మళ్ళీ కూడా మన యొక్క సార్ను మన యొక్క సర్వీసులోకి తీసుకురావాలని చెప్పేసి అందరం కూడా ఒక అసోసియేషన్ గా ఏర్పడి ఒక రిప్రజెంటేషన్ రాసి మరి ఈజీఎస్ కౌన్సిలర్ మెంబరా లేకపోతే మన అసోసియేషన్లో ఏదైనా ఒక శాఖలో ఓఈడీగా ఉండి వారు సర్వీసులు ఇంకా తీసుకోవాలని చెప్పేసి మరి అన్ని అసోసియేషన్లు ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవాల్సి వచ్చింది. కాబట్టి గౌరవ సభాధ్యక్షులు గారు ఈ అంశాన్ని మీరు తప్పకుండా తీసుకొని సార్ను మళ్ళీ మన సర్వీసులోకి తీసుకోవాలని చెప్పేసి మరి కోరుకుంటూ, మరి మన యొక్క రాఘవేంద్ర సారు మరొక వ్యక్తి కాదు సుమా, వారి యొక్క శక్తి. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మరి వరంగల్ జిల్లా మరి పోరాటాల గడ్డ మరి అంటర్ రోడ్ అడ్డ మీద భద్రకాళి ఒడ్డు మీద పర్వతగిరి మండలంలో మరి చింతనకొండ గ్రామంలో మరి తల్లి ప్రమిళాదేవి తిరుమలరావు గారి యొక్క మరి సంతానం, మరి యొక్క వ్యక్తిని ఈ సృష్టికి పరిచయం చేసిన వారి యొక్క తల్లిదండ్రులకు ఒకసారి మనందరం కూడా చేతులెత్తి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలియజేయాలి. మరి యొక్క వారి బాల్యం అంతా కూడా తుంగతుర్తిలో కంప్లీట్ చేసుకొని మరి అదే విధంగా మన వరంగల్ జిల్లాను మర్చిపోకుండా మరి సీకెం కాలేజీలో బైపీసీ పూర్తి చేసుకొని మరి పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసుకొని మరి మనకు ఉస్మానియా యూనివర్సిటీలో మరి మనకు ఎంపిల్ పిహెచ్డి పూర్తి చేసుకొని ఇటు విద్యారంగంలో మరి విద్యారంగం చేస్తూ విద్యారంగంలో ఉంటూ స్టూడెంట్ ఉన్నప్పుడే మరి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని మరి యొక్క మనకు అసోసియేషన్ పరంగా ఏ అసోసియేషన్ వచ్చినా కూడా అందరికీ మరి నేను ఉంటా అంటూ అందరికీ సహాయ సహకారాలు అందించినట్టు మనకు రాఘవేంద్ర సార్ గారు ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి మా సహాయానికి మా అసోసియేషన్లు ఎవరు కూడా మర్చిపోరు సార్. కాబట్టి మీరు ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి మరి గౌరవ మరి సభాధ్యక్షుల వారు మనకి కోరుకుంటూ, మరి రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేస్తూ అక్కడ సక్సెస్ అయ్యి ఎంపీడీఓగా చేస్తూ ఒకే ఎంపీడీఓ చేసి 4-5 మండలాలలో ఇన్ఛార్జ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యి మరి గౌరవ మనకు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు చెప్పారు మరి బాగా వర్క్ చేసి మంచి ప్రశంసలు అందుకున్నారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్సీ గారు మరి సార్ గురించి చెప్పినప్పుడు మేము అందరం కూడా చాలా హ్యాపీగా మరి అందరం కూడా హ్యాపీగా చెందాం. దీంతో పాటుగా అటు డిప్యూటీ సీఈఓగా చేస్తూ అన్ని రకాలుగా మరి అసోసియేషన్లకు చేతనిస్తూ ముందుకు తీసుకెళ్లి మనకు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ లో రకరకాల వ్యక్తులు వస్తారు, మరి ప్రజాప్రతినిధులు వస్తారు, అన్ని సంఘాల వాళ్ళు వస్తారు. వాళ్ళకందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి మంచి యొక్క విద్యాభ్యాసం చేపించి వచ్చినటువంటి జీవోల మీద సర్కులర్ మీద అందరికీ అవగాహన కల్పించి పంపినటువంటి వ్యక్తి. మరి వారు ఒక రకంగా చెప్పాలంటే మా అందరికీ కూడా ఒక వరం లాంటి ఒక వ్యక్తి. ఒకరికొకరి పడనప్పుడు కూడా అంత పెద్ద ట్రైనింగ్ సెక్షన్ లో అందరికీ మనకి విద్యాబుద్ధులు చెప్పి శిక్షణ ఇచ్చి భోజనం పెట్టి మరి పంపించి ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసినటువంటి మరి వ్యక్తి. మరి సార్ను చూస్తున్నప్పుడు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. మనకు వేములవాడలో రాజరాజేశ్వరుడు ఉంటాడు, వేములవాడలో శివుడు రాజరాజేశ్వరుడు ఉంటాడు. ఆ రాజరాజేశ్వరుని యొక్క జట జుటీరంలో గంగ ఉంటది, అతని యొక్క చంకలో పార్వతీదేవి ఉంటది. వీళ్ళిద్దరూ సముద్రులు, వీళ్ళిద్దరికి పడదు. అదేవిధంగా మరి యొక్క శివుని యొక్క మెడలో నాగుంబా ఉంటది. అదేవిధంగా కుమారస్వామి యొక్క వాహనం నెమలి, అదేవిధంగా విఘ్నేశ్వర స్వామి యొక్క వాహనం ఎలుక. ఈ నాగుంబాముకు ఆ యొక్క నెమలికి పడదు, అదేవిధంగా ఈ యొక్క ఎలుకకు నాగుంబాము పడదు. ఇద్దరు సముతులు, వీళ్ళిద్దరి పడదు. అయినప్పుడు కూడా శివుడు లోక కళ్యాణార్థం ఒకటే కుటుంబమును చేస్తూ యావత్ ప్రపంచానంతా ఏలుతూ వారందరికీ ఒకటే డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి భోజనం పెట్టి ఏ విధంగా అయితే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాడో అదేవిధంగా రాఘవేంద్ర సార్ ట్రైనింగ్ సెక్షన్లో రకరకాల వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు వస్తే వారందరికీ శిక్షణ ఇచ్చి మంచి విద్యాబుద్ధులు చెప్పి ఒకటే డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించిన ఒక వ్యక్తి మన రాఘవేంద్ర సార్ గారు. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి మీరు అదేవిధంగా ఇటు ఉద్యోగంలో అటు ఎడ్యుకేషన్లో మంచిగా రాణించారు. కుటుంబంలో కూడా 2 పిల్లలకు మంచి విద్యాభ్యాసం ఇప్పించి ఉన్నతమైనటువంటి ఒక స్థానానికి పిల్లలను తీసుకెళ్లారు. మరి ఇదంతా కావడానికి మరి అమ్మగారు ఒక అత్యున్నతమైన పోస్టు ఒక బ్యాంకు రంగంలో ఉంటూ మరి సార్కి అన్ని రకాల సేవలు అందిస్తూ మంచిగా వారికి మనకు అందరికీ కూడా సేవ చేయాలని చెప్పి మన దగ్గరికి పంపించారు. కాబట్టి అమ్మగారికి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.